హాయ్ మాస్టర్స్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నన్ను కన్నా నా తల్లిదండ్రుల పాదపద్మాలకి, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మనం తెలుసుకుంటున్నామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎందరో మహానుభావులు అందరికీ నా పాదాభివందనములు. ఈరోజు 6వ భాగం సుబ్రహ్మణ్యుడి కోవెల లోపల ఏముంది అనే విషయాన్ని శ్రీ అమ్మగారి యొక్క మాటల ద్వారా తెలుసుకుందామండి. శ్రీనివాసరావు నా సహా అధ్యాయుల్లో ఒకడు. అతడితో నేను చాలా స్నేహంగా ఉండేవాడిని. మొట్టమొదటిసారిగా ఒక హిందూ దేవాలయంలో నేను ప్రవేశించటానికి అతను కారణమయ్యాడు. ఎందుకు చెప్తున్నారు అంటే, హిందూ దేవాలయం అని ఇక్కడ శ్రీ అమ్మగారు ఒక ముస్లిం అండి. అందువల్ల వాళ్ళు దర్గాకి వెళ్తారు, మనలాగా గుళ్ళకి వెళ్ళరు కదా. కానీ ఈయన యొక్క వచ్చిన కారణమే వేరు. ఆయన పుట్టిన కులం ఏదైనా కానివ్వండి, ఆయన వచ్చిన కారణమే వేరు. అందుకే ఎందరో మహానుభావులు. ఈయన గుడిలోకి వెళ్ళడానికి శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి కారణమయ్యాడు అనుకోండి. స్కూల్కి వెళ్ళడానికి 2 దారులున్నాయి. ఎక్కువ రాకపోకలుండే మెయిన్ రోడ్డు దారి దగ్గర దారి, రాకపోకలు బొత్తిగా తక్కువగా ఉండి గాలి బాగా వీచే పక్క దారి చాలా పొడుగాటి దారి. మా స్నేహితులు కొంతమంది నేనును నెమ్మదిగా ఉండే పొడుగు దారిని ఎంచుకునేవాళ్ళం. మామిడికాయలను కొట్టడానికి రాళ్లు రువ్వుతూ సామాన్యంగా జీవిత నూతన అనుభూతుల కోసం మా కుతూహలాన్ని తృప్తిపరుచుకుంటూ అక్కడ మేము తీరికగా తాపీగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈ రోడ్డు మీద ఏటవాలుగా ఉన్న చోట ఎక్కి కుడివైపుకు తిరిగితే చాలు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. అది ఓ చిన్న గుట్ట మీద ఇంకులతో కట్టిన కప్పుతో కేరళ పద్ధతిలో నిర్మితమై ఉంది. పెంకులతో కట్టిన కప్పు అంటే మనకి రామాలయాలన్నీ కూడా ఇది వరకు మన చిన్నప్పుడు చూసుకునే అన్ని కూడా పెంకులతో కట్టిన ఇళ్లలానే ఉండేయండి రామాలయాలు. ఇప్పుడు మనం ఎప్పుడో కూలిపోయి రీమోడల్ చేసినప్పుడు ఇప్పుడంటే స్లాబ్లు పోసి వాటిని సిమెంట్లతో కడుతున్నారు. కానీ ఇది వరకు కూడా మన యొక్క భారతదేశంలో మన ఆంధ్రాలో కూడా రామాలయాలన్నీ ఇలాగే ఉండేవి, ఉన్నాయి కూడా ఇంకా అక్కడక్కడ. దేవళం సరస్సని ఒక పెద్ద ఆకుపచ్చ కోనేరు ఉంది. దాని వైపుకి దారి తీసే 4 వైపుల నుంచి ముతక నల్లరాళ్లతో చేసిన మెట్లున్నాయి. భక్తులు ఆ కొలనులో స్నానం చేస్తారు. పర్వదినాల్లో ఆ దేవతామూర్తిని దానిలో స్నానం చేయిస్తారు. కోనేటికి అనతి దూరంలోనే ఉన్న చిన్న పెంకుటింటిలో సకుటుంబకుడైన ఆ గుడి పూజారి ఆయన ఒక కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. శ్రీనివాసు ఎవరంటే ఆ పూజారి కొడుకు. అతను తన తల్లిదండ్రులతోనూ అతనుకున్న ఒక అందమైన సోదరితోనూ కలిసి అక్కడ ఉంటున్నాడు. పూజారి కర్ణాటక నుండి వచ్చిన ఒక తుళు బ్రాహ్మణుడు. తుళులు లిపిలేని ఒక భాషను మాట్లాడతారు. దానిని వాళ్ళు కర్ణాటక రాష్ట్ర భాష అయిన కన్నడంలోనే సామాన్యంగా రాస్తారు. వాళ్ళలో బ్రాహ్మణుల్ని కేరళలో పోటీలు అని అంటారు. వాళ్ళు మంచి వంటగాళ్ళు. పోటీ హోటల్ అనేది శాకాహార శాలకు పర్యాయ పదమే. ఇంగ్లీష్ లో పోటీ హోటల్ అంటే అది వెజిటేరియన్ అని అర్థం అనమాట. శాకాహారశాలకు అంటే అదే, శాకాహారులు అంటే వెజిటేరియన్స్ అని. ఓ రోజున నేను శ్రీనివాస్ స్కూల్ నుంచి బరువుగా కాళ్ళను ఈడ్చుకుంటూ తిరిగి వస్తూ ఉండగా శ్రీనివాసు నన్ను వాళ్ళ ఇంట్లోకి రమ్మని పిలిచాడు. వాళ్ళ ఇంటి ప్రాకారం లోపల నెమళ్ళు ఉన్నాయి కనుక అతను నాతో నువ్వు నెమళ్ళని చూడవచ్చు అని అన్నాడు. సరేనని నేను వెళ్ళాను. ఆ తోట చాలా అందంగా ఉంది. ఆకుపచ్చ జలాలతో ఉన్న ఆ కొలను చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ నిజంగానే పొడుగ్గా కాంతివంతమైన తోకలున్న చాలా నెమళ్ళున్నాయి. కొన్ని చెట్ల మీద వాలి ఉన్నాయి. కొన్ని ప్రాకారం లోపల చుట్టూ తిరుగుతూ
గడ్డిలో మాకు కనిపించని ఏవో వాటిని ముక్కుతో పొడుచుకుని తింటున్నాయి. ఒకటేమో అనేక వర్ణాలతో నిండిన తన తోకను విసనకర్రలాగా విప్పార్చి నాట్యం చేస్తుంది. ఇంటి లోపల నుంచి శ్రీనివాసు తండ్రి గారు బయటకు వచ్చారు. ఆయన శరీరం పుష్టిగా ఉంది, అందంగా ఉన్నాడు. పై బట్టలేని ఛాతీ మీద అడ్డంగా జంధ్యం వేసుకుని ఉన్నాడు. ఆయన మీగడవన్ని పట్టు ధోతిని కట్టుకుని ఉన్నాడు. పట్టు ధోతి అంటే మీగడవన్న అంటే క్రీమ్ కలర్ లో ఉన్న పట్టు పంచ అని అర్థం అనమాట. ఆయన జుట్టు నల్లగాను పొడుగ్గాను ఉంది. పెనవేసి ముడిపెట్టిన అది అతని మెడ వెనుక వేలాడుతూ ఉంది. బ్రాహ్మణుల యొక్క ఆచారం సిగ వేసుకోవాలి కదండి, అది అన్నమాట. దాని గురించి ఇక్కడ వివరిస్తున్నాం. అన్నింటికన్నా ఆయనలో ఆకట్టుకునే అవయవం ఆయన ముక్కు. జూలియస్ సీజర్ కి ఉండేదని చెప్పుకునే విధంగా గరుడ పక్షికి మళ్ళీ వంగిన వాడి ముక్కు. ఆయనకున్న ముక్కు ఈయన్ని చాలా ఆకట్టుకుందంటండి. అతని నిశ్చితమైన కళ్ళు ఒక నియంత కళ్ళ కన్నా తక్కువ క్రూరంగా లేవు. నిజంగా చెప్పాలంటే ఆయన్ని చూడగానే శ్రీ అమ్మగారు కొంచెం జడిసారన్నమాట. మా మిత్రుడు శ్రీనివాసు తుళ్ళులో ఏదో చెప్పాడు. దాంట్లో నాకు అర్థమైంది నా పేరు ఒక్కటే. ఇప్పుడు అతని తండ్రి నన్ను చాలా పట్టి పట్టి చూస్తున్నాడు. అతని వైఖరి భయంకరంగా ఉంది. ముస్లింవా అని అడిగాడు ఆయన. అవును. ఓ, నెమళ్ళంటే ఇష్టమా నీకు? అవును. సుబ్రహ్మణ్య దేవుడు నెమలిని వాహనంగా ఉపయోగిస్తాడు. నెమలి మీద ఆయన చాలా వేగంగా ఎగురుతాడు. ఆయన అలాగ చేయటం మీరు చూసారా? సమాధానం చెప్పేందుకు కొంత తటపాయించాడు ఆయన. ప్రతి వారు అది చూడలేరు. మంచి వాళ్ళు, పవిత్రులైన వాళ్ళు మాత్రమే చూడగలరు. కోవెలలో ఆయన మూర్తిని మేము ఆరాధిస్తాం. శ్రీ అమ్మగారు అడుగుతున్నారు, నేను చూడవచ్చునా? ఈసారి అతని ఆకృతి గంభీరంగా తయారయింది. ఆయన నిరాకరిస్తాడేమో అని సందేహించాను. ఓ నిమిషం తరువాత ఆయన గట్టిగా నిట్టూర్చి నవ్వుతూ, ఎలాగూ నేను అక్కడికే వెళ్తున్నాను రా, కాని నువ్వు గర్భగుడి అవతల నిలుచుని మాత్రమే చూడాలి. నువ్వు లోపలికి రాకూడదు. నన్ను తప్ప లోపలికి ఎవ్వరిని అనుమతించరు, సరేనా అని అన్నాడు. శ్రీనివాసు ఇంట్లోకి వెళ్ళాడు. నేను పూజారితో వెళ్ళాను. ఆయన నన్ను హాల్లో వదిలేసి గుళ్ళోకి వెళ్ళిపోయాడు. కొంతసేపు అయిన తరువాత బరువైన ద్వారాన్ని తెరిచాడు. నేను నిలుచున్న దగ్గర నుంచి రెండు వైపులా బహు చిన్న మూర్తులున్న ఒక చిన్న మూర్తిని చూడగలిగాను. ఆ మందమైన కాంతికి నా కళ్ళు అలవాటు కాగానే నెమలి మీద కూర్చున్న పడుచు సుబ్రహ్మణ్యుణ్ణి స్పష్టమైన ముఖాన్ని చూశాను. ఒక చేతిలో ఈటెను పట్టుకున్నాడు ఆయన. రెండో చెయ్యి ఆశీర్వాద ముద్రతో పైకి లేచి ఉంది. అతని కుడి ఎడమలో అందమైన అమ్మాయిల మూర్తులున్నాయి. నేను తరచూ ఊహించుకునే విధంగా అతి చిన్న తప్పుకే మొహం ముడుచుకుని నిప్పులు చెరిగే గుబురు గెడ్డపు దైవంగా కాకుండా దానికి వ్యతిరేకంగా సుబ్రహ్మణ్యుడు పూర్తిగా నున్నగా క్షౌరం చేసిన ఆనందమయ ముఖంతో ఉన్నాడని చూసి నేను చాలా ఆనందించాను. ఆయన చేతిలో ఉన్న ఆ ఆయుధం ఏమిటి అని నేను పూజారి గారిని అడిగాను. వేల్, మానవ జాతిని రక్షించడానికి ఈటె లాంటిది అని ఆయన చెప్పారు. అటు ఇటు ఉన్న ఆ స్త్రీలెవరు అని అడిగాను. ఆయన భార్యలు. ఆ పొడుగాటి పూజారి కళ్ళలో మినుకు మినుకుమని మెరుస్తూ ఉండగా, ముస్లింల లాగా మా దేవుళ్లకు భార్యలు ఎక్కువ మందే ఉంటారా అని ఒసరుతూ అన్నాడు ఆయన. ఆ చివరి వాక్యం నాకు అర్థం కాలేదు. ఎంచేతనంటే ముస్లింలు ఒకసారి కన్నా ఎక్కువ సార్లే పెళ్లి చేసుకోవచ్చునన్న మాట నాకు తెలియదు. కానీ ఆయన మాటని పట్టించుకోలేదు నేను. ఆయన నా చేతుల్లోకి విసిరిన అరటిపండు తిన్నాను. ఆయన ఇచ్చిన పవిత్ర విభూదిని ఏం చెయ్యాలబ్బా అని విస్తుపోయాను. దానిని తినవచ్చు అని పూజారి అన్నారు.
ముస్లింలు దానిని నొసళ్ళ మీద పూసుకోరు. ఆ విభూదిని పిసరును నోట్లో వేసుకున్నాను. బయటకు రాగానే ఒక స్టీల్ గ్లాసులో కొంత కాఫీ పట్టుకుని ఉన్న శ్రీనివాసుని చూశాను. మా అమ్మ నీ కోసం చేసింది అని అన్నాడతను. ఆ కొలను దగ్గర నిలుచుని రుచికరమైన దక్షిణ భారత కాఫీని తాగాను. గ్లాసు తిరిగి ఇచ్చేసి నా తోవన నేను వెళ్ళిపోయాను. అక్కడి నుంచి అనతి దూరంలోనే ఇప్పటికీ మంచి మిత్రుడుగా ఉంటున్న శాంతి కుమార్ అనే మిత్రుడున్నాడు. నేను గుడిలో నుంచి యువతలకు రావడం చూశాడు. నువ్వు గుడికి వెళ్ళావా? ఆశ్చర్యం ధ్వనిస్తూ ఉండగా అడిగాడు అతను. అవును, శ్రీనివాసు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. దేవతామూర్తులను కూడా చూశాను అని నేనన్నాను. ఆ సాయంత్రం మా అమ్మ చేస్తున్న వేడి వేడి దోశలు, రుచికరమైన సాంబారు తింటూ ముస్లింలకు ఎక్కువ మంది పెళ్ళాలు ఉంటారా అని అడిగాను. అవును, ముస్లింలకు ఆ అనుమతి ఉంది అని చెప్పింది ఆవిడ. కానీ మన కుటుంబంలో 3 తరాల బట్టి ఎవరికి ఒక భార్య కన్నా ఎక్కువ భార్యలు లేరు అని చాలా గర్వంగా వక్కాణించింది ఆవిడ. ఇద్దరు తల్లులు ఉండడం అనేది ఎంత తబ్బిబ్బుగా ఉంటుందో కదా అని చోద్యపడుతూ తినటం సాగించాను. జై గురుదత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఈరోజు సుబ్రహ్మణ్యుడి గుడి కోవేరు లోపల ఎలా ఉంది, అక్కడున్న నెమళ్ళు గురించి, ఆ ప్రాకారం గురించి, ఆ కొలను గురించి, ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క మూర్తిని గురించి మనం తెలుసుకున్నామండి. మరి రేపు ఆరోహణానికి సిద్ధం కావడం. ఆరోహణం అంటే ఎక్కడం. దేనిని అధిరోహించడానికి అనుకుంటున్నారు మీరందరూ? అది 7వ అధ్యాయంలో రేపు తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను చెప్పడంలో ఏమైనా అక్షర దోషాలు దొర్లి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలని చక్కగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి మాస్టర్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.